వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? మరి ఈరోజు సండే స్కూల్ని కూడా ఒక చిన్న ప్రేయర్ చేసేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఈరోజు సండే స్కూల్లో కూడా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు నేర్పించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మీ అందరికీ చాలా చాలా ఇష్టమైన పాట పిల్లలు, చూసి ఎంజాయ్ చేయండి. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. రక్తంగా మారాయి నీళ్ళన్నీ, కప్పలేము కుప్పలుగా వచ్చాయి. రక్తంగా మారాయి నీళ్ళన్నీ, కప్పలేము కుప్పలుగా వచ్చాయి. పెళ్ళేమో ఇళ్ళల్లో నిండాయి, ఈగలెన్నో ముసిరి విసిగించాయి. పెళ్ళేమో ఇళ్ళల్లో నిండాయి, ఈగలెన్నో ముసిరి విసిగించాయి. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. పశువులెన్నో పొలములలో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి. పశువులెన్నో పొలములలో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి. వడగండ్లు పైనుండి కురిసాయి, మిడతలొచ్చి పొలములలో పట్టాయి. వడగండ్లు పైనుండి కురిసాయి, మిడతలొచ్చి పొలములలో పడ్డాయి. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. చీకటేమో కమ్మింది రాజ్యాన్ని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని. చీకటేమో కమ్మింది రాజ్యాన్ని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని. ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. ఓకే పిల్లలు, నిజంగా మీకు ఇష్టమైన పాట కదా ఇది. రకపేయి పదవము చీతో, సింపుల్ ట్రిక్ టు రిమెంబర్ ఆల్ ది 10 ప్లేగ్స్. 10 తెగుళ్లను చక్కగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఈజీ వే కదా పిల్లలు. మమ్మీ మమ్మీ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను. ఓకే అమ్మా, జాగ్రత్త. ఓకే. కింద పడ్డాను. జాగ్రత్తగా చూసుకొని నడవచ్చు కదా. సారీ. కొంచెం ఎక్స్‌పర్ట్ రా నాన్న. ఓకే మమ్మీ.
ఓ నో మమ్మీ ఏమైంది? ఎక్సేవి కింద పడ్డాను మమ్మీ, పగిలిపోయినాయి అన్నీ. అయ్యో మళ్ళీ పడ్డావా? చూసుకున్నాడు వాళ్ళని ఎన్నిసార్లు చెప్పాను పాప నీకు. సారీ మమ్మీ. ఏం హోంవర్క్స్ ఇచ్చారబ్బా? తమ్ముడు ఏం తమ్ముడు, ఇప్పుడు నన్ను కూడా పడేసావు. మమ్మీకి చెప్తాను. అంటే సారీ అండి, మమ్మీకి చెప్తాను. సారీ. అరే సారీ అండి, చూసుకోలేదు సారీ అండి. ఏయ్ ఎవరా నా ఫోన్ పగలగొట్టింది? పిల్లలు మీరు కూడా తప్పులు చేస్తూ ఉంటారా? తప్పులు చేస్తూనే ఉంటారా? ఇందాక మీ ఆంటీ వీళ్ళని చూసారు కదా. పిల్లలు ఎవరమైనా తప్పు చేస్తాం, ఇట్స్ కామన్ కదా నాన్న. తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ మళ్ళీ 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 అదే తప్పులు చేస్తూ ఉండడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు పిల్లలు. ఓకేనా? సరే అయితే ఒకసారి ఈ కథ వినండి. ఒకసారంట ఒక స్కూల్లో ఒక టీచర్, ఒక సైన్స్ టీచర్ క్లాస్ చెప్తూ ఉన్నారంట పిల్లలు. హలో క్లాస్, గుడ్ మార్నింగ్. ఓకే, హౌ ఆర్ యూ కిడ్స్? Okay, you know kids, today we are going to learn a new lesson. You know what? Electricity. చెప్పండి పిల్లలు, నాతో కలిపి చెప్పండి. Electricity. Yes, come again, repeat after me. Electricity. What? Did anyone said something different? Amy? No? Okay. Repeat after me, children. Electricity. Come again. Electricity. Electricity. Hey, evarra adi? Electricity anedi evarra? Evaradi? Come here. You come here. Alan, come here. Electricity కాదు నానా, it's electricity. కిటీ కాదు. చెప్పు నానా. ఎలక్ట్రిసిటీ. Okay. Electricity. ఓకే, ఒక్క సిటీ అనే మాట మాత్రం చెప్పునానా. సిటీ. ఊరే నువ్వెక్కడ దొరికావురా నాకు. సిటీ. సిటీ. నిన్ను ఎలక్ట్రిసిటీ. కుట్టిన అలాగే చెప్తావేంట్రా నువ్వు. ఎలక్ట్రిసిటీ. పోరా పైకి నుంచి నువ్వు. రేపు మీ నాన్నని తీసుకుంటా, అర్థమైందా? నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ టీచర్. ఆలన్ వాళ్ళ ఫాదర్ మీరేనా? అవునండి. పిల్లలు ఎలా చదువుతున్నారో లేరో కొంచెం గమనించుకోవాలి కదా సార్. మీ వాడు అసలు క్లాస్లో నేనేం చెప్తున్నాను ఏంటో అసలు శ్రద్ధగా వినట్లేదండి. ఏదైనా అడిగితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. కొంచెం పేరెంట్స్
పేరెంట్స్గా మీరు కూడా కాస్త పట్టించుకోవాలండి పిల్లల్ని. ఏం జరిగింది మేడం? ఏం జరిగిందంటారేంటండి? నిన్న నేను ఎలక్ట్రిసిటీ గురించి చక్కగా లెసన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అసలు లెసన్ నేను చెప్పగానే పిల్లలందరూ ఎలక్ట్రిసిటీ అని అందరూ చక్కగా చెప్పారా? మీ వాడు మాత్రం ఎలక్ట్రిసిటీ అన్నాడండి. అసలు ఎన్నిసార్లు చెప్పానో, ప్రేమగా చెప్పాను, బుజ్జగించి చెప్పాను, కోపగించుకొని చెప్పాను, చివరికి కొట్టాను కూడానండి. మీరేమన్నా అనుకోండి, కొట్టినా కూడా అలాగే ఉన్నాడండి. ఏంటా మొండితనం నాకు అసలు అర్థం కావట్లేదు. చెప్పినప్పుడు కొంచెం సరి చేసుకోవాలి కదా, వినాలి కదా. దయచేసి మీ బాబుకి మీరు ఎలా చెప్తారేమో కానీ కొంచెం మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం నేర్పండి. సారీ టు సే దిస్. అంటే అది మా ఓడికి అంత కెపాసిటీ లేదు మేడం. కెపాసిటీయా? ఓరిని ఎలక్ట్రిసిటీ బంగారంగాను. చూసారా పిల్లలు, పాపం ఆ టీచర్ బాధలు చూసారా? ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ పిల్లోడు అదే చెప్తా ఉన్నాడు కదా నాన్న. అయినా ఎలక్ట్రిసిటీ అని చెప్పడం పెద్ద కష్టం ఆ పిల్లలు. నేను కూడా ఎలక్ట్రిసిటీ అంటున్నానేంటి, ఎలక్ట్రిసిటీ కదా పిల్లలు. టీచర్ కరెక్ట్ చేయడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నాడు. టీచర్ అమ్మ చూడండి పాపం ఎన్ని బాధలు పడిందో. బుజ్జగించి చెప్పింది అయినా మార్చుకోలేదు, కోప్పడి చెప్పింది అయినా మార్చుకోలేదు, తిట్టింది, చివరికి కొట్టింది కూడా కదా నాన్న. అయినా కానీ తన ఆ మిస్టేక్ని మాత్రం కరెక్ట్ చేసుకోలేదు కదా. కారణం ఏంటి? అది ఎప్పటి నుంచో తన మనసులో ప్రింట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది కదా నాన్న. సో అదే కరెక్ట్ అనుకుంటున్నాడు తప్ప టీచర్ చెప్తున్నది కరెక్ట్ ఏమో, ఒకవేళ దాన్ని నేను కరెక్ట్ చేసుకోవాలేమో అని మాత్రం అనుకోవట్లేదు కదా నాన్న. ఎన్నిసార్లు చెప్పినా దెబ్బలైనా తింటున్నాడు కానీ ఆ మిస్టేక్ని మాత్రం కరెక్ట్ చేసుకోవట్లేదు. పిల్లలు తప్పు చేయటం తప్పు కాదు, కానీ ఆ తప్పును కరెక్ట్ చేసుకోకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. ఏం చెప్పావక్క అనుకుంటున్నారా పిల్లలు? మేకింగ్ రాంగ్ ఈజ్ నాట్ రాంగ్, బట్ మేకింగ్ రైట్ ద రాంగ్ ఈజ్ ఆల్వేస్ రైట్. చాలా కన్ఫ్యూజింగ్గా చెప్పినట్టున్నాను కదా. మామూలుగా చెప్తా వినండి పిల్లలు. తప్పులు అందరూ చేస్తారు కదా నాన్న. మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ కామన్, వెరీ కామన్. బట్ ఆ తప్పులను కరెక్ట్ చేసుకోకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు పిల్లలు. అంటే ఆ తప్పును దిద్దుకోకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే అన్నమాట కదా. మన లైఫ్లో మనం అన్నీ పర్ఫెక్ట్గా చేస్తామా? లేదు కదా. ఇంకొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు కదా, మిస్టేక్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అని కదా. మనం కొన్నిసార్లు తప్పు చేయటం ద్వారా ఏది కరెక్ట్ అనేది మనం నేర్చుకుంటాం కదా. కానీ ఆ తప్పు చేసిన దాన్ని కరెక్ట్ చేసుకోకుండా అది తప్పని తెలిసి కూడా మళ్ళీ అలాగే చేసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటారో తెలుసా పిల్లలు? ఫూలిష్నెస్ అంటారు కదా. ఇందాక పిల్లలు కూడా ఆ తప్పు చేస్తున్నారు, సారీ చెప్తున్నారు, తప్పు చేస్తున్నారు, సారీ చెప్తున్నారు, దాన్ని మాత్రం కరెక్ట్ చేసుకోవట్లేదు కదా నాన్న. ఎగ్జాక్ట్గా పిల్లలు బైబిల్లో కూడా ఇలాగే ఒక కింగ్ ఉన్నాడురా. ఆ కింగ్ కూడా ఇలాగే చేసిన తప్పే మళ్ళీ చేశాడు. ఎవరో గెస్ చేయగలరా? ఎస్, ఆ కింగ్ ఎవరు అంటే ఫరో. ఐగుప్తు రాజైన ఫరో మనందరికీ చాలా బాగా తెలుసు కదా పిల్లలు. ఈ లెసన్ ఏమైంది చెప్పండి? దేవుని పిల్లలైన, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ విడిపించడానికి దేవుడు ఎవరిని పంపించారు? మోసెస్ని కదా నాన్న. మోషేని రక్షకుడిగా వాళ్ళ దగ్గరికి పంపించారు కదా పిల్లలు. మోషే వెళ్ళి ఫరో లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనివ్వు అని చెప్పేసి ఫరో దగ్గరికి వచ్చి అడుగుతాడు కదా నాన్న. అప్పుడు ఫరో ఏమంటాడు? వాట్, నీ ప్రజలను పోనివ్వాలా? బట్ వై, ఎందుకు అన్నాడు కదా పిల్లలు. ఏంటి నువ్వు వచ్చి ఇలా అడగగానే ఇన్ని సంవత్సరాలుగా బానిసలుగా ఉన్న వాళ్ళని, మాకు పనులన్నీ చేసి పెట్టే వాళ్ళని నేను పంపించేయాలా? ఎవరివయ్యా నువ్వు? అసలు నువ్వెవరు? నీ దేవుడు ఎవరు? ఐ డోంట్ నో, నాకు అసలు తెలీదు అని చెప్పేసి ఎలా మాట్లాడతాడు కదా పిల్లలు. అంత పెద్ద తప్పు, అవునా కదా కదా పిల్లలు. అయినా సరే దేవుడు మోజెస్కి ముందే చెప్పాడు, ఫరో అంత ఈజీగా ఒప్పుకోడు, చాలా ట్విస్ట్లు ఇస్తాడు, కానీ మోజెస్ నువ్వు కొంచెం ఓపిక పట్టు అని చెప్పేసి దేవుడు ముందే చెప్పాడు. కాబట్టి మోజెస్ ఓపికగా, ఇదిగో ఫరో
వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, వీళ్ళని కానీ నువ్వు వదిలిపెట్టలేదనుకో నువ్వు చాలా నష్టపోవాల్సి ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్పాడు రా. చెప్పటం మాత్రమే కాదు, నువ్వు చెప్పిన మాట వినకపోతే తెగుళ్ళు కూడా వస్తాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు కదా నాన్న. అయినా ఫరో విన్నాడా? వినలేదు కదా పిల్లలు. అందుకని అప్పుడు మోసెస్ ఏం చేశారు? ఫస్ట్ తెగులు ఐగుప్తు మీదకి రప్పించిన మొదటి తెగులు ఏంటి పిల్లలు? గుర్తు తెచ్చుకోండి పాట. రా అంటే నీళ్లను రక్తముగా మార్చుట కదా పిల్లలు. సో ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్ళన్నింటినీ రక్తంగా మార్చేస్తాడు. వాళ్ళందరూ చూసి చాలా భయపడిపోతారు. మీకు ఈ లెసన్ తెలుసు కదా, అందుకే నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను, ఓకేనా. ఐగుప్తులో ఉన్న రివర్స్లో, ఐగుప్తులో ఉన్న వాటర్ ట్యాంక్స్లో, సముద్రాల్లో, కిచెన్లో ఉండే పాట్స్లో, బిందెల్లో, ఫిల్టర్లో ఎక్కడ వాటర్ చూసినా మొత్తం బ్లడ్ అయిపోయింది కదా. అది చూడగానే ఫరో అమ్మ బాబో ఏంటిది, చిచి ఎక్కడ చూసినా రక్తం, చిచి బ్యాడ్ స్మెల్, తాగడానికి ఎక్కడ వాటర్ లేవు, ఎక్కడ మోసెస్ ఎక్కడ, త్వరగా పిలిపించండి అని చెప్పి మోసెస్ సారీ అయ్యా మీ ప్రజల్ని తీసుకెళ్దు కానీ త్వరగా ఈ బ్లడ్ అంతటిని మార్చే, త్వరగా మాకు మళ్ళీ మామూలు వాటర్ రావాలి ప్లీజ్ అని చెప్పేసి సారీ చెప్తాడు కదా నాన్న. అలా రా దారికి అని చెప్పేసి మళ్ళీ మోసెస్ ఆ రక్తం అంతటిని నీళ్ళుగా మార్చేస్తాడు కదా పిల్లలు. అలా మార్చిన తర్వాత మోసెస్ సరే ఇక మా ప్రజల్ని తీసుకొని మేము వెళ్ళిపోవచ్చా అని చెప్పగానే ఎక్కడికి వెళ్ళేది, కుదరదు, అట్లాంటివి ఏం కుదరదు అని చెప్పి మళ్ళీ మొదటికి వస్తాడు కదా పిల్లలు. ఈసారి ఫరో నువ్వు మాట వినవా, అయితే ఇదిగో చూసుకో రెండవ తెగులు అని చెప్పేసి అప్పుడు రెండవ తెగులు కప్పలు కదా పిల్లలు. ఆ రాజ్యం అంతటా ఎక్కడ చూసినా కప్పలే బ్యాక్ 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 కదా పిల్లలు. మళ్ళీ ఫరోకి విసుగొచ్చేసింది అనమాట. అమ్మో ఏంటి కప్పలు గోలంటరా బాబోయ్, మోసెస్ని పిలవండి అని చెప్పి సారీ మోసెస్ సారీ తీసుకెళ్దు, నీ ప్రజలందరినీ తీసుకెళ్దు కానీ ఈ కప్పలు గోలు వదిలించవయ్యా అనగానే మోసెస్ మళ్ళీ ఆ కప్పలన్నిటి నుంచి విడిపిస్తాడు కదా నాన్న. అప్పుడు మళ్ళీ మోసెస్ మేము వెళ్తామన్నాం, మళ్ళీ ఫరో నో అన్నాం, మళ్ళీ 3వ తెగులు రావడం, మళ్ళీ 4వ తెగులు రావడం, అలాగా 10 times. గుర్తుందా పిల్లలు మీకు? 10 times కూడా ఫరో మళ్ళీ అదే మిస్టేక్ చేస్తాడనమాట. అలా చేయటం వల్ల 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వస్తాయి. 10 plagues కదా నాన్న. ఒకసారి చెప్దామా? రా నీళ్లను రక్తంగా మార్చుట, దేశమంతా కప్పలు రావడం, ఎక్కడ చూసినా పేలు, అలాగే ఐగుప్తు దేశమంతా ఈగలు ముసరడం, పశువులన్నీ చనిపోవడం, దేశంలో ఉన్న ప్రజలందరికీ దద్దులు రావడం, వడగళ్ళ వర్షం, వడగళ్ళు పడ్డం ద్వారా ఆ దేశమంతా చాలా నాశనం అయిపోవడం, మిడతలు అసలు గ్యాప్ లేనంతగా ఆ దేశమంతా నిండిపోవడం, దేశమంతా చాలా చీకటితో నిండిపోవడంతో ఆ దేశంలో రాజుతో సహా ప్రతి ఇంట్లో మొదట పుట్టిన బిడ్డ చనిపోవడం. ఇలా 10 తెగుళ్లతో ఐగుప్తు దేశం చాలా నష్టపోయింది. చాలా అంటే చాలా నష్టపోయింది పిల్లలు. మరి కాకపోతే పాపం తాగడానికి నీళ్లు లేక ఎంతమంది చనిపోయి ఉంటారో, ఆ కప్పల వల్ల ఎంత అన్హైజీనిక్గా అయిపోయి ఉంటుందో దేశం అంతా, దానివల్ల ఎన్ని డిసీజెస్ వచ్చి ఉంటాయో, పేలు, ఈగలు, దద్దులు, ఇవన్నీ కూడా చాలా డిసీజెస్కి కారణమై ఉంటాయి. వాటి వల్ల చాలామంది చనిపోయి ఉంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ప్రతి ఇంట్లో మొదటి బిడ్డ చనిపోవడం అనేది చాలా ట్రాజడీ కదా నాన్న. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ కదా పిల్లలు. సో ఈ నష్టం అంతటికి కారణం ఎవరు చెప్పండి? ఫరో కదా నాన్న. ఒక్కసారి తాను చేసిన తప్పుకు ఒక నష్టం జరిగినప్పుడు చూసైనా, ఆ పనిష్మెంట్ రావడం చూసైనా తన తప్పును సరి చేసుకోవాలి, తన తప్పును దిద్దుకోవాలి కదా నాన్న. అలా చేయకుండా మళ్ళీ అదే తప్పు చేయటం వల్ల తనొక్కడే కాదు, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఆ దేశమంతా కూడా చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది, చాలా లాస్ అవ్వాల్సి వచ్చింది. సో ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మళ్ళీ అదే మిస్టేక్ చేసే వాళ్ళని ఏమనాలి చెప్పండి పిల్లలు? పిచ్చి వాళ్ళు లేదా మొండి వాళ్ళు అనాలి కదా నాన్న. అలా కాకుండా ఫస్ట్ మిస్టేక్ దగ్గరే తాను కరెక్ట్ చేసుకుని ఉంటే ఎంత బాగుండేదో కదా నాన్న. సో పిల్లలు, ఈరోజు మనం ఏం లెసన్ నేర్చుకుందాం చెప్పండి నాన్న.
తప్పులు చేయటం సహజం, ఇట్స్ కామన్. అలాగని దాన్ని లైట్ తీసుకోవద్దు పిల్లలు. తప్పులు చేస్తాము, దాన్నేముంది అని దాన్ని అలవాటుగా మార్చుకోకూడదు పిల్లలు. చిన్న చిన్న తప్పులు చేయడం అలవాటు అవుతే అవే పాపం వైపుకు మనల్ని తీసుకొని వెళ్తాయి. కాబట్టి వెరీ ఫస్ట్ స్టెప్లోనే ఒకసారి తప్పు జరిగింది అనుకున్నప్పుడే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. స్కూల్లో టీచర్స్ ఎందుకు మన నోట్స్లో రెడ్ పెన్తో రౌండ్ ఆఫ్ చేసి ఆ మిస్టేక్స్ అన్నిటినీ మనకు అలా ఎందుకు చూపిస్తారు చెప్పండి? ఇంకొకసారి అలా చేయకుండా ఉండాలని. అలా వాళ్ళు మిస్టేక్స్ కరెక్ట్ చేయకపోతే మనం అలానే మిస్టేక్స్ చేసుకుంటూ పోతే మనం మంచిగా చదువుకున్నట్టే పిల్లలు? మనం మంచిగా చదువుకోగలమా? నో కదా నాన్న. అందుకనే టీచర్స్ మనల్ని కరెక్ట్ చేస్తారు. అలాగే మనం చేసే తప్పులను కూడా పెద్దవాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కడ పాపంలో పడిపోతాము అని చెప్పేసి చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో, చర్చ్లో అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, పాస్టర్ అంకుల్ వాళ్ళు, తాతయ్య గారు వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. నాన్న ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు అని. ఈ కరెక్షన్స్ అన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారో తెలుసా నాన్న? మిస్టేక్స్ మనల్ని స్పాయిల్ చేయకుండా ఉండాలని, మిస్టేక్స్ ద్వారా మనం తప్పుదారిలోకి వెళ్లకుండా ఉండాలని. కాబట్టి అలా ఎవరైనా మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం, ఇన్వైట్ చేద్దాం పిల్లలు. ఓకేనా? ఓ ఇది తప్ప, సరే సరే అయితే నేను కరెక్ట్ చేసుకుంటాను అని మనల్ని మనం సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి పిల్లలు. లేదా ఎవరైనా చెప్పినప్పుడైనా దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఫరోలాగా నా ఇష్టం నేను ఇట్లానే చేస్తా అన్నాం అనుకోండి పిల్లలు, మనం కూడా చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది పిల్లలు. కాబట్టి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుందాం, మళ్ళీ మళ్ళీ నష్టపోకుండా జాగ్రత్త తీసుకుందాం. ఓకేనా పిల్లలు? అలా మనం ఒక తప్పు వెంబడి ఒక తప్పు వెంట ఒక తప్పు చేసి పాపంలో పడిపోతున్నాం కనుకే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు. మీకు విషయం తెలుసా పిల్లలు? ఈ భూమి మీద ఏ తప్పు చేయకుండా జీవించిన వ్యక్తి ఎవరో తెలుసా? ద వన్ అండ్ ఓన్లీ జీసస్. ఆయన ఏ తప్పు చేయకపోయినా మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టారు నాన్న. మన తప్పులన్నిటినీ ఆయన మీద వేసుకొని మన కోసం సిలువలో ప్రాణం పెట్టి ఆ తప్పులన్నిటి నుంచి మనల్ని విడుదల చేసేసారు పిల్లలు, క్లీన్ చేసేసారనమాట. ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో, యేసయ్య మీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడగండి యేసయ్య అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ తప్పులన్నిటినీ ఆయన తీసివేస్తారు, కడిగి వేస్తారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా తన వాక్యం ద్వారా మనం ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలో మనకు నేర్పిస్తూ ఉంటారు పిల్లలు. ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు తన వాక్యం ద్వారా. కాబట్టి పిల్లలు యేసయ్య చేతిలో ఉండడం మనకి ఎంత మంచిది కదా, ఎంత సేఫ్ కదా. కాబట్టి యేసయ్య నేను ఇప్పటి వరకు చేసిన తప్పులు ఏమైనా ఉంటే అవి నాకు తెలియచేయండి, నన్ను క్షమించండి, ఆ తప్పులన్నింటినీ నాలోంచి తీసివేయండి, మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఎలా ఉండాలో నాకు నేర్పించండి యేసయ్య అని యేసయ్యని అడిగిద్దామా పిల్లలు? ప్రియమైన తండ్రి మీకు వందనాలు. ఈరోజు మంచి లెసన్ ద్వారా మాతో మాట్లాడారు. తప్పులు చేస్తూ ఉన్నాము కానీ వాటిని కరెక్ట్ చేసుకోవడం ఎంత అవసరమో మాకు తెలియచేశారు. చేసిన తప్పులను కరెక్ట్ చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ అలాగే చేయటం వలన మేము ఎంతో నష్టపోతున్నామని కూడా మాకు తెలియచేశారు. కాబట్టి మమ్మల్ని క్షమించండి నాయనా, ఆ తప్పులను కరెక్ట్ చేసుకునే మంచి మనస్సును మాకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు కంఠిత వాక్యం తీద్దామా? మీ బైబిల్స్ తెరచి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ప్రావర్బ్స్ 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. అవును కదా పిల్లలు? ఎన్నిసార్లు గద్దించినా, ఇది తప్పు అని చెప్పినా మనం ఒబే అవ్వకపోతే, ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోకపోతే ఒకేసారి సడన్గా మనం నాశనాన్ని పొందాల్సి ఉంటుంది కదా నాన్న. ఈరోజే చిన్న చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోకపోతే అది పాపంలోనికి మనల్ని తీసుకెళ్తుంది. ఆ పాపంలోనే మనం ఉండిపోతే ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ హఠాత్తుగా మనం నాశనం అయిపోతాం. నాశనం అనే ఆ నరకంలోనికి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా నాన్న. కాబట్టి ఒకసారి గద్దించగానే, రెండోసారి గద్దించగానే మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం పిల్లలు. మనం చేస్తున్న తప్పులను సరి చేసుకుందాం. ఓకేనా పిల్లలు? మరి మరొకసారి ఈ వాక్యాన్ని చెప్దామా పిల్లలు? ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును.
సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, ఒక మంచి యాక్టివిటీని చేసేసుకుందామా? దీనికోసం మనకి ఏమేం కావాలంటే ఒక పింక్ కలర్ పేపర్, కలర్ ఆప్షన్ నానా మీ ఇష్టం. అలాగే ఒక చిన్న పేపర్ ముక్క కూడా తీసుకోండి, ఎక్స్ట్రా ఒక చిన్న పేపర్ ముక్క ఉంటే చాలు. అలాగే స్కెచ్ పెన్స్, ఒక స్కేల్ అండ్ ఇంకా గ్లూ, ఒక గమ్ బాటిల్ కూడా కావాలి. దీంతో మన యాక్టివిటీని చేసేసుకుందాం. ఓకే పిల్లలు, ఫస్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఒక ఈ స్కేల్ విడ్త్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక 20 లైన్స్ గీసుకుందాం పిల్లలు. ఇలా మొత్తం ఈ పేజ్ అంతట్లో 20 లైన్స్ రావాలి. ఓకే పిల్లలు, ఇలా 20 లైన్స్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఐగుప్తు దేశంలో కలిగిన 10 తెగుళ్లను మనం రాసుకోబోతున్నాం పిల్లలు. ఓకే, రా అంటే నీళ్లను రక్తముగా మార్చుట. ఇప్పుడు దీని రిఫరెన్స్ రాద్దాం పిల్లలు. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటుంది అంటే నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనం. నీళ్ళను రక్తంగా మార్చిన ఇన్సిడెంట్ ఎక్కడుంది అంటే ఎక్సడస్ 7:20లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2. ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు అక్క? ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు, యాజ్ యూ విష్. ఓకే, కాకపోతే మనకి కోడ్ రకపేయి అనే తెలుగులోనే వస్తుంది కదండి, అందుకనే తెలుగులోనే రాస్తున్నాం. కా కప్పలు దేశమును కప్పుట. ఓకే, రిఫరెన్స్ 8వ అధ్యాయము 6వ వచనం, ఎక్సడస్ 8:6. 3 పే. ఇలా ఫుల్ లైన్ రాయగలిగితే రాయండి, లేకపోతే జస్ట్ ఆ ఒక్క సింగిల్ వర్డ్ రాసినా పర్లేదు నాన్న. ఇలా అన్నీ రాసేసుకుందాం పిల్లలు. ఇలా రాసేసుకోవాలన్నమాట. ఈ 10 తెగుళ్ళు రాసుకున్న తర్వాత ఏం చేద్దామంటే నాన్న చూడండి, మీకు ఫ్యాన్ తయారు చేయడం వచ్చా పిల్లలు? పేపర్తో ఫ్యాన్ చేయడం వచ్చా? ఎలా చేస్తారు చెప్పండి? యా, ఇట్లా ఫోల్డ్ చేయాలి కదా. సో ఇట్లా ప్రతి లైన్, ఏ లైన్కి ఆ లైన్ ఉంది కదా, అలాగా అన్నిటిని ఫోల్డ్ చేసేసుకుందాం. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం కదా పిల్లలు. దీన్ని ఇలా పట్టుకొని మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇది ఫ్యాన్ అయిపోతుంది కదా. చిన్నప్పుడు మాకు కరెంట్ పోయిందనుకోండి, ఇలా పేపర్తో ఫ్యాన్ చేసుకొని ఇలా ఇలా విసురుకునే వాళ్ళం అనమాట. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ స్టెప్ నాన్న, ఇందాక ఒక చిన్న పేపర్ స్ట్రిప్ తీసుకోమన్నా కదా, ఈ పేపర్ స్ట్రిప్ని ఈ చివర్లో మనం ఇట్లా స్టిక్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఓకే ఓకే పిల్లలు, ఇప్పుడు ఇవి క్లియర్గా ఫోకస్ అవుతున్నాయి కదా. రకపేయి పదవమి చీతో. ఇలా చూస్తే తెగుళ్ళు కనిపిస్తాయి, ఇలా చూస్తే రెఫరెన్సెస్ కనిపిస్తాయి. ఓకేనా, వెరీ సింపుల్ యాక్టివిటీ పిల్లలు. ఒక పేపర్ తీసుకోండి, 20 లైన్స్ డ్రా చేసుకోండి. 10 తెగుళ్ళు 10 లైన్లలో, వాటి రిఫరెన్సెస్ 10 లైన్లలో రాసేసి ఇలా ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేసేసి చివర్లో ఒక డిఫరెంట్ కలర్ పేపర్ని ఇట్లా స్టిక్ చేసామంటే 10 తెగుళ్ళ ఫ్యాన్ రెడీ. బాగుంది కదా పిల్లలు, ఈజిప్షియన్ ఫ్యాన్. 10 తెగుళ్ళను ఇలా చక్కగా ఫ్యాన్లో రాసుకొని ఇలా మీ షెల్ఫ్లో పెట్టుకోండి. ఓకేనా? ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చేత్తో పట్టుకొని చక్కగా మీ ఫేస్ కూడా కనబడేలాగా ఒక ఫోటో దిగి నాకు వాట్సాప్ చేయండి అన్న. మీ యాక్టివిటీస్ నాకు వాట్సాప్ చేయవలసిన నా వాట్సాప్ నంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను అడిగిన క్విజ్కి సరైన సమాధానాలు చెప్పి ముందుగా పంపి జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ అనిషా ఫ్రమ్ వైజాగ్, సెకండ్ శాలిని ఫ్రమ్ వైజాగ్, థర్డ్ లేఖన అండ్ కీర్తన ఫ్రమ్ కామవరపుకోట, ఫోర్త్ జోసెఫ్ కృపా వినీల్ ఫ్రమ్ సత్తెనపల్లి, ఫిఫ్త్ తనుజ ఫ్రమ్ బెంగళూరు. Congratulations dear Jaldi 5, very well done Nana, may God bless you.
అలాగే నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 215 క్విజ్ ఈజ్ Anisha Joanna from Voltaire Christian Brethren Assembly, Vizag. Congratulations, dear winner! Very well done, Nana. Very well done. May God bless you. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. పిల్లలు మంచి పాట విన్నాం కదా నాన్న. మరి అలాంటి మంచి మంచి పాటలు మనందరి కోసం గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు మన చిన్నపిల్లలందరి కోసం బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉందిరా. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపీస్ పే చేసి దాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేసి సంప్రదించండి. పిల్లలు మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా నాన్న. మన ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ ఏసుని వెంబడించు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. దాన్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. ఓకే పిల్లలు, మరి ఈ రోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. మరి మీరందరూ తప్పులు చేసి శిక్ష అనుభవించే పిల్లలుగా కాదు కానీ ఆ తప్పును దిద్దుకొని ఆశీర్వదించబడే పిల్లలుగా ఉండాలని మీ కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ ఏసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.